మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు నువ్వుల స్వీట్తో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. శనగపప్పు స్వీట్ పెడతారు. నేనైతే నువ్వుల పూర్ణంతో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్లో 1 కప్పు నువ్వులు వేసి దోరగా వేయించుకుందాం. ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీదే వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీనిలో మనం ముందుగా వేయించుకున్న నువ్వులను పౌడర్లా చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన వేయించిన నువ్వుల పొడి. దీన్ని పక్కన పెట్టి దీనికి సరిపడా బెల్లం తీసుకుందాం. నేను బెల్లం కుండ తీసుకున్నాను. మంచి బెల్లం తీసుకుంటే స్వీట్ బాగుంటుంది. దీన్ని ఇలా చాకుతో బెల్లాన్ని కోరి ముందుగా చేసుకున్న నువ్వుల పౌడర్లో ఈ బెల్లం కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది బెల్లం నువ్వుల పొడి కలిపిన మిశ్రమం. దీన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న నువ్వుల లడ్డూలు వీటితో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుతాం. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇలా కలిపిన మైదా పిండిని ఒక అరగంట పక్కన పెడదాం. అరగంట అయిన తర్వాత ఈ మైదా పిండిని కొద్దిగా తీసుకొని చిన్న బాల్లా చేసి దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న నువ్వుల మిశ్రమం పెట్టి మళ్ళీ ఈ పిండి చుట్టూ కవర్ చేసి చపాతీలో ఒత్తుకుందాం. ఇలా నువ్వుల మిశ్రమం పెట్టుకొని ఒక ప్లేట్కి నూనె రాసి దానిపైన ఇలా నువ్వుల మిశ్రమం పెట్టిన ఈ మైదా పిండిని చపాతీలా రౌండ్గా ఒత్తుకుందాం. ఇలా ఒత్తుకొని దీన్ని స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను వేసి చుట్టూ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకుందాం. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాలనిద్దాం. ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే నువ్వుల పూర్ణంతో బొబ్బట్లు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.